ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయః. అర్జున విషాదయోగః. భగవద్గీతలోని మొదటి అధ్యాయము అర్జున విషాదయోగం. ఈ అధ్యాయంలో భగవానుడైన శ్రీకృష్ణుడు అర్జునుని నిమిత్తముగా చేసుకొని సమస్త మానవాళికి భగవద్గీత రూపమున చేసిన మహా ఉపదేశమే ఈ అర్జున విషాదయోగం. ఇందులో రెండు పక్షాలకు సంబంధించిన యుద్ధానికి సన్నద్ధమైన రెండు పక్షాలకు సంబంధించిన గొప్ప యోధుల యొక్క పేర్లు తెలుపబడ్డాయి. తరువాత అర్జునుడు ఈ యుద్ధం జరగడం వల్ల తన బంధుమిత్రువులు నశిస్తారని ఆలోచనకు గురై దాని ఫలితంగా తీవ్ర విషాదానికి గురయ్యాడు. ఈ విషాదము కూడా మానవుల్ని సాంసారిక భోగముల యందు వైరాగ్య భావన కలిగించి మంచి మార్గమున ముందుకు నడిపించును. అందువలన ఇది అర్జున విషాదయోగముగా పేర్కొనబడింది. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు మాట్లాడుతున్నాడు. ఓ సంజయ, యుద్ధ సన్నద్ధులైన ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో నా కుమారులైన కౌరవులు, పాండుపుత్రులైన పాండవులు ఏమి చేసిరి? సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజావచనమబ్రవీత్. సంజయుడు పలికాడు, ఆ సమయమున రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో యుద్ధానికి మోహరించి ఉన్న పాండవ సైన్యాన్ని చూచి తన గురువైన ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళి ఇలా పలికాడు. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్యమహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతాం. దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యునితో, ఓ ఆచార్య, బుద్ధిమంతుడైన మీ శిష్యుడును ద్రుపదపుత్రుడు అయిన ధృష్టద్యుమ్నునిచే వ్యూహాత్మకంగా నిలపబడిన పాండవుల ఈ మహాసైన్యాన్ని చూడండి. అత్ర శూరా మహేశ్వాసాః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ధృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. అలా ధనుర్ధారులైన గొప్ప యోధులు కలరు. వారిలో సాత్యకి, విరాటుడు, మహారథి అయిన ద్రుపద మహారాజు, ధృష్టకేతువు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరశ్రేష్ఠుడైన శైబ్యుడు, పరాక్రమవంతుడైన యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు, ద్రౌపది యొక్క 5 పుత్రులను కలరు. వీరందరూ మహారథులు, శౌర్యమున భీమునికి, అర్జునికి సమానులు. అస్మాకం తు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే. బ్రాహ్మణోత్తమ, మన పక్షమునున్న ప్రధాన యోధులను కూడా గమనించండి. మీకు తెలియడానికి మన సేనానాయకులను గూర్చియు తెలుపుచున్నాను అని దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యులతో చెప్తున్నారు. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. మన సైన్యం అంటే కౌరవ సైన్యంలో ఉన్న గొప్ప యోధులు ఎవరంటే మీరు అంటే ద్రోణాచార్యులు, భీష్ముడు, కర్ణుడు, సంగ్రామ విజయుడగు కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు ఇందులో ముఖ్యమైన వారు. అన్యే చ బహవః శూరాః మదర్థే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః
సర్వే యుద్ధ విశారదాః. వీరే కాకుండా ఇంకా చాలామంది శూరులను వీరులను మన సైన్యం నందు ఉన్నారు. వీరందరూ యుద్ధంలో చాలా నేర్పరితనం గలవారు, నానా శస్త్రాస్త్రధారులు. నా కొరకు తమ ప్రాణాలను సైతం యుద్ధంలో అర్పించడానికి సిద్ధంగా ఉన్నవారు కూడా మన సైన్యంలో ఉన్నారు. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. భీష్మ పితామహునిచే సురక్షితమైన అపరిమితంగా ఉన్న మన సైన్యము అజేయమైనది. భీమునిచే రక్షింపబడు పరిమితంగా ఉన్న ఈ పాండవ సైన్యాన్ని జయించుట చాలా సులభము. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. కాబట్టి మీరందరూ అంటే దుర్యోధన సైన్యంలో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నారు ఏమని, కాబట్టి మీరందరూ మీ మీ స్థానాల్లో ఉండి భీష్ముణ్ణి అన్ని వైపుల నుంచి సురక్షితంగా ఉంచండి, అన్ని వైపుల నుంచి రక్షించండి అని దుర్యోధనుడు తన సైన్యానికి చెప్తున్నారు. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్. కురువృద్ధుడును ప్రతాపశాలియును అయిన భీష్మ పితామహుడు దుర్యోధనుని ఈ మాటలు విని అతనిని సంతోషపరచడానికి ఉచ్చస్వరముతో సింహనాదాన్ని మరియు తన శంఖాన్ని పూరించెను. తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోభవత్. మరుక్షణమునందే శంఖములు, నగారాలు, తప్పెటలు, మృదంగములు, గోముఖవాద్యములు మొదలగునవి ఒక్కసారిగా మ్రోగినవి. దిక్కులను పిక్కటిల్లజేయు ఆ వాద్యనాదములు భయంకరముగా ఉన్నవి. తతశ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః. ఆ తర్వాత తెల్లని గుర్రములతో ఉన్న మహారథంపై ఆసీనులై ఉన్న శ్రీకృష్ణార్జునులు తమ దివ్య శంఖాలను పూరించిరి. పాంచజన్యం హృషీకేశః దేవదత్తం ధనంజయః పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మావృకోదరః. శ్రీకృష్ణుడు పాంచజన్యము అను పేరుగల శంఖమును, అర్జునుడు దేవదత్త శంఖమును పూరించిరి. అరివీర భయంకరుడైన భీముడు పౌండ్రము అను పేరుగల మహాశంఖమును పూరించెను. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ. కుంతిపుత్రుడును రాజును అయిన యుధిష్ఠిరుడు అనంత విజయమను శంఖమును, నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకములు అను శంఖములను పూరించిరి. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్. ఓ రాజా, మహాధనుర్ధారి అయిన కాశీరాజు, మహారథుడైన శిఖండి, ధృష్టద్యుమ్నుడును, విరాటరాజు, అజేయుడైన సాత్యకియు, ద్రుపద మహారాజు, ద్రౌపది యొక్క 5 పుత్రులను, భుజ బలశాలియు సుభద్రాపుత్రుడగు అభిమన్యుడును తమ తమ శంఖములను వేరువేరుగా పూరించిరి. సఘోషోధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్.
పాండవపక్ష మహాయోధుల శంఖనినాదములకు భూమి ఆకాశములు దద్దరిల్లినవి. ఆ శంఖారావములకు ధార్తరాష్ట్రులు అంటే కౌరవులు వాళ్ళ హృదయాలు ఎవరో పిండినట్లుగా బాధ పొందారు. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత. ఓ ధృతరాష్ట్ర మహారాజా, తరువాత యుద్ధమునకై నడుము బిగించి యుద్ధానికి సన్నద్ధులైన కౌరవులను చూచి కపిధ్వజుడైన అర్జునుడు ధనుస్సుని పైకెత్తి శ్రీకృష్ణునితో ఇట్లనెను, ఓ అచ్యుత, నా రథమును రెండు సేనల మధ్య నిలుపుము. యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. యుద్ధరంగమును యుద్ధానికి నిలిచి ఉన్న ప్రతిపక్ష యోధులందరినీ బాగుగా పరిశీలించేంత వరకు, వారిలో నేను ఎవరితో యుద్ధం చేయవలసి ఉన్నదో గమనించు వరకు రథమును నిలిపి ఉంచుము. యోత్స్యమానానవేక్షేహం య ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. యుద్ధంలో దుర్బుద్ధి గలవాడైన దుర్యోధనునికి ఇష్టమైన ప్రియమును గూర్చుటకై యుద్ధంలో పాల్గొనడానికి వచ్చి ఉన్న రాజులను అందరినీ ఒకసారి చూచెదను. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశః గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం. ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. సంజయుడు పలికెను, ఓ ధృతరాష్ట్ర, అర్జునుని కోరిక మేరకు శ్రీకృష్ణుడు ఆ దివ్యరథమును భీష్మద్రోణులకును ఆ పక్షమునందలి మహారాజులందరికీ ఎదురుగా రెండు సేనల మధ్య నిలిపెను. తరువాత అతడు అర్జునుడితో, పార్థ, ఇక్కడ సమావేశమైన ఈ కౌరవ వీరులందరినీ పరికింపుము అని చెప్పాడు. తత్ర పశ్యత్ స్థితాన్ పార్థః పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. తరువాత ఆ ఉభయ సేనలయందును చేరియున్న తన పెదతండ్రులను, పినతండ్రులను, తాత ముత్తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, పౌత్రులను, మిత్రులను, పిల్లనిచ్చిన మామలను, మున్నగు ఆత్మీయులను అర్జునుడు చూచెను. తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టః విషీదన్నిదమబ్రవీత్. యుద్ధభూమికి వచ్చి ఉన్న బంధువులను అందరినీ చూచి కుంతిపుత్రుడైన అర్జునుడు అత్యంత కరుణతో శోకతప్తుడై ఇట్లు పలికెను. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, సమరోత్సాహముతో యుద్ధరంగమున నిలిచి ఉన్న ఈ స్వజన సమూహమును చూచి నా అవయవములు శిథిలమగుచున్నవి, నోరు ఎండిపోవుచున్నది, శరీరము వణుకు గగురుపాటు కలుగుచున్నవి. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః.
అర్జునుడి ధనస్సైన గాంధీవము చేతి నుంచి జారిపోవుచున్నది, చర్మము తప్పించిపోవుచున్నది, మనసు భ్రమకు గురైనట్లు అనిపించుచున్నది, కనుక ఇక్కడ నిలబడలేకపోవుచున్నాను. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. ఓ కేశవ, నాకు చాలా అపశకునములు కనపడుచున్నవి. యుద్ధమున స్వజన సమూహమును చంపుటచే శ్రేయస్సు కలుగునని నాకు అనిపించటం లేదు. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. ఓ కృష్ణ, నాకు విజయము గాని రాజ్యము గాని సుఖములు గాని అక్కరలేదు. గోవింద, నా సొంత వారిని చంపడం వల్ల కలిగిన ఈ రాజ్యం వలన గాని, ఈ భోగం వలన గాని, ఈ జీవితము వలన గాని ఏమి ప్రయోజనము? ఏషామర్థే కాంక్షితం నః రాజ్యం భోగా సుఖాని చ త ఇమేవ స్థితా యుద్ధే ప్రాణాన్ త్యక్త్వా ధనాని చ. మనము ఎవరి కోసమై ఈ రాజ్యమును భోగములను సుఖములను కోరుకొనుచున్నామో వారే ధన ప్రాణముల ఎడ ఆశలు వదులుకొని యుద్ధములకు సన్నద్ధులై వచ్చి ఉన్నారు. ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహాః మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా. గురువులు, తండ్రులు, తాతలు, కొడుకులు, మనుమలు, మేనమామలు, మామలు, బావమరుదులు, ఇతర బంధువులు మొదలగు వారు అందరూ ఇచటికి చేరి ఉన్నారు. ఏతాన్న హంతుమిచ్ఛామి ఘ్నతోపి మధుసూదన అపిత్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీకృతే. ఓ మధుసూదన, ముల్లోకాలకి ఆధిపత్యం కొరకైనా కూడా నేను ఎవరిని చంపను. ఇక ఈ భూమండల విషయం చెప్పనవసరం లేదు. అట్లాగే వీరిలో ఎవరైనా నన్ను చంపడానికి సిద్ధంగా ఉన్నా నేను మాత్రం వారిని చంపను. నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతి స్యాత్ జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః. ఓ జనార్దన, ఈ ధార్తరాష్ట్రులను చంపి మనం మూట కట్టుకునేది ఏమి? ఈ దుష్టులను చంపుట వలన మనకు పాపమే కలుగుతుంది. తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. కనుక ఓ మాధవ, మన బంధువులైన ఈ ధార్తరాష్ట్రులను చంపుట మనకు తగదు. స్వజనులను చంపినా మనకు సుఖం ఎట్లా వస్తుంది? యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. లోభ కారణముగా భ్రష్టచిత్తులైన వీరు కులక్షయం వల్ల కలుగు దోషములను, మిత్రద్రోహం వలన సంభవించు పాపములను చూడకున్నచో ఓ జనార్దన, కులనాశముల వలన కలుగు నష్టములు తెలిసిన మనము ఈ పాపములకు దూరంగా ఉండుటకు ఎలా ఆలోచింపరాదు? కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. కులక్షయము వలన సనాతనములైన కులధర్మములన్నీ నశించును. ధర్మము అంతరించిపోయినప్పుడు కులమునందు అంతటను పాపమే వ్యాపించును. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః.
ఓ కృష్ణ, అధర్మము పెరిగిపోయినప్పుడు కులస్త్రీలు మిక్కిలి దుష్టులవుదురు. ఓ వార్ష్ణేయ, స్త్రీలు చెడ్డవారైనచో వర్ణ సాంకర్యము ఏర్పడును. సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదకక్రియాః. వర్ణసాంకర్యము కులఘాతకులను కులమును నరకమునందు పడవేయును. పిండోదకములు శ్రాద్ధ తర్పణములు లోపించినందువలన వారి పితరులు అధోగతి పాలయ్యెదరు. దోషైరేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. వర్ణసాంకర్యమునకు మూలమైన ఈ దోషముల వలన కులఘాతకుల యొక్క సనాతన కులధర్మములు జాతి ధర్మములు నష్టమగును. ఉత్సన్న కులధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసః భవతీత్యనుశుశ్రుమా. ఓ జనార్దన, కులధర్మములు నశించిన వారికి నిరవధికముగా కలకాలము నరకప్రాప్తి తప్పదని ప్రతీతి. అహో బత మహత్ పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతా. అయ్యో, మనం బుద్ధిమంతులమై ఉండియు రాజ్యసుఖ లోభముచే సొంతవారిని సంహరించుటకు సిద్ధమయ్యాము. ఈ ఘోర పాపకృత్యములకు ఒడిగట్టుచున్నాము. ఇది ఎంత దారుణము! యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. అస్త్రాలు లేనివాడనై ధార్తరాష్ట్రులను ఎదురింపని నన్ను వారు శస్త్రములతో చంపినను అది నాకు శ్రేయస్కరమే అవుతుంది. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్నమానసః. సంజయుడు పలికెను. అర్జునుడు ఈ విధముగా పలికి శోకమనస్కుడై యుద్ధభూమి యందు ధనుర్బాణములను వదిలేసి రథము వెనక భాగమున చతికిలబడెను. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోऽధ్యాయః.